We want justice. 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 Student తీస్తావా? జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. We want justice. 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 Johar Baba Saheb Ambedkar. Johar Johar. Johar Baba Saheb Ambedkar. Johar Johar. ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తా మీద నిరసన కార్యక్రమం అనేది జరిగింది. ఇలాగే పంజాగుట్ట స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ ఎవరైతే తీసినారో వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కఠినంగా చర్యలు మేము కూడా ఉద్యమిస్తామని చెప్పేసి ముందు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 128వ జయంతి రోజు మేము ప్రకటించడం జరిగింది. ఇంతవరకు ఆ డ్రైవరు ఇంకా ఆ హెల్పర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసినారు. ఆ జిహెచ్ఎంసీకి సంబంధించిన జేసీ జాయింట్ కమిషనర్ గారు కానీ అసిస్టెంట్ ఫ్లోర్ ఆఫీసర్ కానీ వాళ్ళిద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అట్లాగనే ఇప్పుడు ఉన్న మన తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి అంబేద్కర్ స్టాచ్యూకి కూడా రక్షణ కల్పించాలి. ఈరోజు ఒక దగ్గర అయిందని చెప్పేసి మనం చూసుకోవడం లేదు. ఇలాంటి చర్యలు ప్రతి విలేజ్లో ప్రతి స్టాచ్యూ దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి వాటికి గవర్నమెంటే రక్షణ కల్పించాలి. ఎందుకంటే ప్రతి గుళ్ళకు, గోపురాలకు, మసీదులకు రక్షణ కల్పిస్తున్నారు. అలాంటప్పుడు ప్రపంచానికే మేధావి అయిన అంబేద్కర్ గారి స్టాచ్యూకి కూడా రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుకుంటాం. అంబేద్కర్ వేడుకలు ఘనంగా చేసుకుంటుంటే భారతదేశానికి రాజ్యాంగం రాసిన ఆయన గ్రేట్ వ్యక్తిని అవమానపరచడం చాలా సిగ్గుచేడు భారతదేశానికి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఓటేస్తుంది. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అవుతారు, సీఎం అవుతారు, మంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. అలాంటి అంబేద్కర్కి అవమానం జరిగింది కానీ దానికి ఎవరు రియాక్ట్ అవుతలేరు. ఎటువంటి మాటలు కూడా మాట్లాడతలేరు. మీడియా దగ్గరికి వచ్చి మేము ఇంతగానో అరుస్తున్నాం. ఈరోజు యువకులు మేము ఉన్నాం. మాకే రక్తం ఉడికిపోతుంది అంబేద్కర్కి ఇలా అవుతుందని. ఆ అవమానం మేము సహించుకోపోతలేము. అంబేద్కర్కి జరిగిన అవమానానికి అసలు ఊరుకోవటలేము. ఇంకా అన్నా గారు జగన్ గారు చెప్పినట్టు ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోలేదు కాబట్టి తీసుకోవట్లేరు. తీసుకోకపోతే మేము యువకులమే, మా యొక్క స్టూడెంట్స్లే అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రోస్తారోకోలు ప్రతి ఒక్కటి కూడా వేస్తాం. లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి తెలంగాణలో. అంబేద్కర్ విగ్రహాన్ని మళ్ళీ అక్కడ ప్రతిష్టాపించాలి, లేకపోతే చాలా ఘోరంగా ఉంటుంది.